అప్పటికప్పుడు ఏదైనా దోశ తినాలనిపించింది అనుకోండి, ఇలా టమాటా రవ్వ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మామూలు రవ్వ దోశ కన్నా టేస్టీగా ఉంటుంది. టమాటాతో వేసుకుంటాం కదా, మంచి హెల్దీ కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. మీకు ఎప్పుడైనా అప్పటికప్పుడు దోశ తినాలనిపిస్తే ఏం చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేనైతే ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటాను. టమాటా రవ్వ దోశ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. మిక్సీ జార్లో 1 కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి. పెద్దగా కోసుకున్న టమాటా ముక్కలు, 2-3 ఎండుమిర్చి, 1/2 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది మజ్జిగ, 1/2 కప్పు పెరుగుని మజ్జిగ చేసుకున్నాను. ఎక్కువ వాటర్ పోసుకొని చేసుకోవాలి. ఇలా మజ్జిగ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో పోసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేస్తున్నాను. యాక్చువల్గా మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు వేస్తే బాగా కలుస్తుంది, కానీ నేను ఇప్పుడు వేసాను. వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా పల్చగా ఉండాలి. ఇది మనం రవ్వ దోశ పల్చగా చేసుకుంటాం కదా, అలా పల్చగా ఉండాలి. ఈ పిండిని లంప్స్ లేకుండా కలుపుకోవాలి బాగా. కరివేపాకు ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు నేను ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ మాత్రం చాలా పల్చగా ఉండాలి. మనం రవ్వ దోశ వేసుకున్నట్టుగా ఉండాలి. నాన్ స్టిక్ మీద అయితే ఈజీగా వచ్చేస్తాయి. ఒకవేళ ఇలా ఐరన్ ప్యాన్ మీద వేసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం ఉల్లిపాయతో ఆయిల్ రాసుకోవాలి, ఈజీగా వచ్చేస్తాయి. దోశ వేసుకునేటప్పుడు బ్యాటర్ని ఎవ్రీ టైం కలుపుకుంటూ వేసుకోవాలి. పెనం బాగా వేడిగా ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. పైనుంచి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ కనిపించగానే తీసేసుకోవాలి. సూపర్ ఉంది. అంతే, చూసారు కదా, క్రిస్పీగా టమాటా దోశ ప్రిపేర్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.